మండలం చీయేడు గ్రామంలో భారీ ఎత్తున ఎప్పుడూ జరిగినంత జనాభా అందరూ కూడా బయటకు వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. దాంట్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎప్పటి నుంచినా కాంగ్రెస్ నుంచి అదే కాంగ్రెస్లో తర్వాత వైఎస్ఆర్ పార్టీలో నుండి కూడా పనిచేసిన వ్యక్తి సాయినాథ్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో దాదాపు 20 కుటుంబాల పైన ఈరోజు తెలుగుదేశంలోకి చేరుతున్న దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఏ ప్రభుత్వం ఉంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే విషయం కూడా అన్నగారు కూడా తెలుసుకొని ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదేవిధంగా రాప్తాడ్ నియోజకవర్గంలో పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలో కూడా ఎన్నో పనులు కూడా చేశారు. అవన్నీ కూడా చూసి ఇంకా బాగా అందరం కూడా చేయి కలిపితే అందరూ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా పని చేయొచ్చన్న ఆలోచనతో ఈరోజు సాయినాథ్ రెడ్డి అన్నగారు పార్టీలోకి కూడా జాయిన్ అవుతున్నారు. మేము చేసిన డెవలప్ అంటే చీయేడుకి కనీసం ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్ళు పడేది కాదు. ఈ చుట్టుపక్కల దాదాపు 17 గ్రామాలకి మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు పనులు కూడా అదే విధంగా చేశాం. దాదాపు 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి దాదాపు 17 గ్రామాలు అదేవిధంగా చీయేడు గ్రామంలో కూడా నీళ్ళు అందించిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీకే కూడా చెందుతుంది. ఆ విధంగా ఏది కావాలన్నా ప్రతి కులం మతం అనేది లేకోకుండా పార్టీలకు అతీతంగా మేమన్నీ కూడా పనులు చేసి పెట్టాం. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సునీతమ్మ నాయకత్వం బాగుంటుందని ఆలోచించి ఈరోజు సాయినాథ్ రెడ్డి అన్నగారు మా పార్టీలోకి కూడా చేరుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ పార్టీని వదిలి ఈ పార్టీలే మా పార్టీలోకి వస్తున్నారు కాబట్టి అన్నగారికి కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా చూసుకునే బాధ్యత అది నా మీదే ఉంటుందని ప్రత్యేకంగా అన్నగారికి కూడా చెప్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి వస్తున్నారంటే ఆ పార్టీలో ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు కనీసం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని గెలిపించుకుంటే ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయని ఆలోచన చేసి వాళ్ళ జోళ్ళలో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి వాళ్ళని గెలిపించుకుంటే కనీసం వాళ్ళని ఈరోజు పట్టించుకునే పాపాన్ని కూడా పోలేదు. అవన్నీ కూడా ఆలోచన చేసి ఈరోజు పెద్ద మనసు చేసుకొని ఈరోజు వచ్చిన దానికి ప్రత్యేకంగా అన్నగారికి కూడా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. పాత కొత్త అనేది లేకుండా అందరూ కూడా కలిసి ఈ పక్క లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా సాయినాథ్ రెడ్డి అన్నగారు ఇద్దరు కూడా కష్టపడి పనిచేసి ఈ గ్రామం మంచి మెజార్టీ కూడా తెస్తారని ఒక నమ్మకం నాకు ఉండదని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలోకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కుటుంబం తరపున తెలుగుదేశం తరపున ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా నన్ను నమ్మి నా కుటుంబాన్ని నమ్మి ఈరోజు పార్టీలోకి కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం కూడా చేయకుండా న్యాయమే చేస్తానని కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు సుందమ్మక్క గారు మా గ్రామానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషమైంది. ఈరోజు నేను పార్టీలోకి చేరడానికి ముఖ్య కారణం జగనన్న పాలన నాకు నచ్చక జగనన్నతో పాటు ఎంతమంది ఉన్నారో వైఎస్ఆర్ కార్యకర్తలు అందరినీ నట్టేస్తా ముంచాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చాలా బాధతోనే అక్కకి నేను అక్క అయితే పిలిచలేదు నన్ను ఏ రోజు. నేనే స్వయంగా అక్క ఇంటి దగ్గరికి పోయి నేను కండవా వేసుకుంటానక్క, నాకు ఈ పార్టీలో నాకు ఈ ఇబ్బందిగా ఉంది, నాకు అవసరం లేదు, నాకు నచ్చలేదని చెప్పిన ఆమెకి అన్న మీరు వస్తే మేము స్వాగతిస్తాము, మీకు ఏమి కావాలో మేము చేస్తాం మీ ప్రజలకి మీ గ్రామానికంటే అక్కతో ఒక భరోసా తీసుకొని నేను ఈరోజు చీయేడు గ్రామానికి అక్కని పిలిచి కండవా వేసుకోవడం జరిగింది. ఈరోజు అక్కింటి కాడికే కండవా వేసుకోవచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే అన్యాయం జరిగినది ఎత్తి చూపించాలా ప్రజలకి అని ఈరోజు మా ఊరు నడిబొడ్డున అక్కని పిలిచి కండవా వేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాకు నచ్చలేదని ఈరోజు చేరడం జరిగింది.